హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించెస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నెక్స్ట్ మన ఛానల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వస్తుంది. ఎంతమంది స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రేమ సంఘర్షణ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఏం చెప్తావు? టైం కావాలి అంటావు అంతేగా. నువ్వు తీసుకునే ఈ టైంలో మీ మధ్య గ్యాప్ని చక్కగా ఫిల్ చేయడానికి వచ్చిందిగా ఆ తన్విక అని ఇంకా లేక చిరాగ్గా సంజయ్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తన్విక వస్తే ఏమైంది? లేక ఆగు ఆగు, మనుకి నేనంటే చాలా ఇష్టం కదే, ప్రేమ, తన మీద నాకు నమ్మకం ఉంది. ఎంతమంది తన్వికలు వచ్చినా మను నాకే సొంతం అని అంది సంధ్య. సంధ్య మను గురించి అలా మాట్లాడటం వెళ్ళిపోతున్న లేఖ విని అని ఒక్కసారిగా షాక్ అయిపోయింది లేఖ. ఒకసారి గెలవే ప్లీజ్, నన్ను ఒకసారి గెలవే అని అంది లేఖ సంధ్యని. నువ్వు మరీ అంత ఆశ్చర్యపోనక్కర్లేదు లేఖ అని తను మనోహర్తో ఉదయనే మర్చిపోయాను అని చెప్పడం దగ్గర నుండి నిన్న నైట్ జరిగింది అంతా చెప్పి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ మనోని అయితే దూరం చేసుకోవాలని లేదే. నాకు ఎందుకో తన మీద ఎక్కడో తెలియని ప్రేమ అయితే కలుగుతుంది అని అంది సంధ్య. లేక ఆనందంతో సంధ్యని గట్టిగా హక్ చేసుకుని చాలా 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 హ్యాపీగా ఉందే బాబు సంధ్య అని డెసిషన్కి కన్ఫ్యూజన్కి ఏమీ లేదు. నువ్వు మనోహర్ని ప్రేమించడం స్టార్ట్ చేసావు. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు ఈ విషయం మనోహర్కి చెప్పే ఫస్ట్ అని అంది లేక. సంధ్య లేఖని వదిలి, అబ్బా నువ్వు ఉండవే ఏంటి అప్పుడైనా, అయినా ఇంత సడన్గా నువ్వు నాకు ఇష్టం, లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నువ్వు నాకు నచ్చావు అని ఎలా చెప్పనే? మా మధ్య ఆ తన్విక దూరకుండా నేను చూసుకుంటాను, కానీ నువ్వు మనోతో ఏం చెప్పకే, నేనే చెప్తానే ప్లీజ్ సరేనా అని రిక్వెస్ట్గా అడిగింది సంధ్య లేఖని. సర్లేవే, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది తెలుసా అని పద మనం కూడా హాల్లోకి వెళ్దాం అని అంది లేఖ. సరే అని ఇద్దరు హాల్లోకి వెళ్ళేసరికి మనోహర్ శ్రీకర్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే తన్విక ఏమో మనోహర్నే చూస్తూ కూర్చుంది. సంధ్య లేక ఇద్దరు ఒకరికొకరు చూసుకున్నారు. లేక సంధ్యతో, ఈవిడ గారు మొదలుపెట్టేశారు మన్మథ బాణాలు విసరడం. ఇంకా ఇంకా మొదలు పెట్టలేదేంటో అనుకున్నా, మొదలుపెట్టింది అని అంది. సంధ్య హాల్లోకి రావడం చూసిన మనోహర్ తన్వికతో, తన్విక నీకు చాలాసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని, అయినా నువ్వు వినలేదు. నీకు ఇంకెన్నిసార్లు చెప్పాలి చెప్పు? నా మీద ఆశలు పెంచుకోవడం ఇకనైనా మానే. నీకు తెలియదేమో, నాకు సంధ్యకి పెళ్ళైపోయింది, తను నా భార్య అని చెప్పి సంధ్య దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి, సంధ్య, తన్వికకి నేనంటే ఇష్టం, కానీ నాకు తన మీద అసలు ఇష్టం కాదు కదా, ఎటువంటి ఫీలింగ్స్ లేవు, చెప్పినా తనేమో అర్థం చేసుకోవట్లేదు. ప్లీజ్ సంధ్య, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి నాకు అని అన్నాడు మనోహర్. హెల్పా? ఏంటి అని అడిగింది సంధ్య. మరి ఆ హెల్ప్ చెప్పాక అది తిట్టకే ప్లీజ్, మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చెప్పాక తిట్టుకు సరేనా అని ముందు చెప్పు అని అంది. సరే అని తన్విక ముందు నాతో క్లోజ్గా ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలా ఉండవా ప్లీజ్ సంధ్య? నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, బట్ ప్లీజ్ ప్లీజ్ సంధ్య, ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి అంటే నాకు ఇదొక్కటే సొల్యూషన్. ప్లీజ్ నా కోసం యాక్ట్ చేయి చాలు, అప్పుడే తనే అర్థం చేసుకుని నా లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ ప్లీజ్, తను నా లైఫ్లో నుండి వెళ్ళిపోవడమే నాకు కావాలి అని అన్నాడు మనోహర్. సంధ్య మనోహర్ ముందు నుంచుని ఆలోచిస్తున్నట్టుగా యాక్ట్ చేసి ఒక 3 నిమిషాలు ఆగి, సరే ఇంతలా చెప్తున్నావు కదా, ఓకే డన్ అని అంది సంధ్య. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంధ్య అని మనోహర్ వెంటనే సంధ్యని హగ్ చేసుకుని, చాలా 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 థ్యాంక్స్ సంధ్య, నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా, థ్యాంక్ యూ సో మచ్ అని గట్టిగా అరిచాడు. ఓయ్ ఏంటిది అని అంది సంధ్య. ఆ తన్విక తొంగి తొంగి చూస్తుంది అందుకే అని అన్నాడు మనోహర్.
అవునా అని సంధ్య కూడా గుమ్మం వైపు చూసి తన్వికని చూసి, ఓహో సరే అయితే తను వెళ్ళగానే చెప్తాను, అప్పుడు వదిలే అని అంది. అయితే తనని కాసేపు ఉండమని చెప్పనా అని అన్నాడు. "ఆ?" అల్లరిగా మనోహర్. "యాయ్ నిన్ను" అని మనోహర్ వీపు మీద ఒక్కటి వేసింది సంధ్య. సారీ 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 ఏదో సరదాగా అన్నాను, ఓకేనా అని అన్నాడు మనోహర్. వీళ్ళని చూడలేక తన్విక అక్కడి నుండి వెళ్ళిపోయింది. బాబు మనోహర్, తన్విక వెళ్ళిపోయింది మను అని చెప్పింది సంధ్య. సరే సంధ్య అని సంధ్యని వదలబుద్ధి కాకపోయినా తప్పక వదిలి, మనం ఇంకో 3 months ఇక్కడే ఉంటాము సంధ్య అని అన్నాడు మనోహర్. 3 monthsా? ఎందుకు అని అడిగింది సంధ్య. అంటే మేఘనాకి బాగాలేదు కదా, తను ఇప్పుడు జర్నీస్ చేయడం మంచిది కాదు, తనకి రెస్ట్ అవసరం. అందుకే ఇక్కడ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్, మన బాస్ని కూడా అడిగాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒప్పుకున్నాడు ఆయన కూడా. సో ఆ ప్రాజెక్ట్ని మనం ఇంటి దగ్గర ఉండే దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పాడు మనోహర్. ఓహో అవునా అని అంది సంధ్య. అవును, పృథ్వీ వాళ్ళు కూడా రాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం అని అన్నాడు మనోహర్. అవునా సరే, రేపు మ్యాగీ వదిన దగ్గరికి వెళ్దాము తనని చూడటానికి. ఇవాళేమో లేఖకి బాగాలేదని ఆగిపోయాను అని అంది. సరే సరే వెళ్దాము, నేను తీసుకువెళ్తాను కదా నిన్ను అని చెప్పాడు మనోహర్. సరే అయితే నేను లేఖకు కూడా చెప్తాను అని లేఖ దగ్గరికి వెళ్ళింది సంధ్య. లేఖ, రేపు మనం మ్యాగీ వదిన దగ్గరికి వెళ్దామే, పాపం తనకు అసలు హెల్త్ బాగోలేదంట, వామిటింగ్స్ అవుతున్నాయి, సెలైన్స్ పెడుతున్నారంట అని అంది సంధ్య. అయ్యయ్యో అవునా, మరి నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటే, అయినా ఇప్పుడు ఎలా ఉంది వదినికి అని అడిగింది లేఖ. పర్వాలేదే, ఇప్పుడు కొంచెం బాగానే ఉందంట, నీరసంగా ఉంది లేక, రేపు కూడా సెలైన్ ఎక్కించాలట అని అంది సంధ్య. అయ్యయ్యో అవునా, నేను వస్తాను రేపు అయితే అని అంది లేక. ఈలోపు శ్రీకర్ అక్కడికి వచ్చాడు. వస్తూనే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని, సరే రేపు నేను వస్తాను అని అన్నాడు శ్రీకర్. సరే మనం నలుగురం వెళ్దాము అని అంది సంధ్య. నేను వస్తాను మీతో మేఘన మేడంని చూడటానికి అని అప్పుడే అక్కడికి వచ్చిన తన్విక అంది. అనుకున్నా నువ్వు ముందే రెడీగా ఉంటావు, పానకంలో పుడకల 2 జంటల మధ్యలో దూరిపోతావని అనుకున్నాను నేను అని లేక మనసులోనే తన్విగానే తిట్టుకోవడం స్టార్ట్ చేసింది. నువ్వెందుకు అని అన్నాడు మనోహర్ కోపంగా తన్వికని. ఏ సార్, నేను రాకూడదా? ఒక కొలిగ్గా రావచ్చు కదా. నేను ఒకవేళ నేను వస్తే నీ మనసు డిస్టర్బ్ అవుతుందా ఏంటి అని అంది తన్విక. మనోహర్ సమాధానం ఇచ్చేలోపు, తనేమీ డిస్టర్బ్ అవ్వట్లేదు అన్విక, నువ్వురా అని అంది కోపంగా సంధ్య. సంధ్యకి మనోహర్ అంటే ఇష్టం లేనట్టుంది. అందుకే ఇందాక సంధ్య ఎదురుగా నా గురించి ఓపెన్ అయినా కూడా తను పెద్దగా పట్టించుకోవట్లేదు. నాకైతే సంధ్యకి మనోహర్ అంటే ఇష్టం లేదేమో అని అనిపిస్తుంది. అలా తన మనసులోనే అనుకుంది తన్విక. మనసులో సంధ్య ఎందుకు తన్వికని రమ్మంటుందో, నాకు తను అంటే ఇష్టం లేదు అన్నానుగా అని మనో కూడా తన మనసులో అనుకున్నాడు. అలా అనుకుంటూనే రూమ్లోకి వెళ్ళిపోయాడు మనోహర్. ఈలోపు ఈ సంధ్య ఏం చేస్తుంది అసలు, పెళ్ళికి వెళ్తూ చంకలో పెళ్ళిని తీసుకెళ్ళినట్లు ఈ తన్వికని ఎందుకు రమ్మంటుందిరా బాబు, ఇదేం చేస్తుందో ఒక్క పంతాన అర్థమై సావదు అని అనుకుంది లేక మనసులో. సరే శ్రీకర్, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళు నువ్వు అని అంది లేక వాళ్ళందరూ వెళ్ళిపోయాక. ఇదేమన్నా నీ ఇల్లా సంధ్య వాళ్ళది, సో నువ్వు చెప్తే నేనేమి పోను, నేను వెళ్ళను అని అన్నాడు శ్రీకర్. లేక సంధ్య వైపు చూసి, సంధ్య వాడిని పొమ్మని నువ్వే చెప్పాలంటే పొమ్మనే అని అంది లేక. మీరు ఏదో ఒకటి పడండి అమ్మా, నన్ను మధ్యలోకి రాకండి అని సంధ్య నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని తను కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుండగా తన్విక కూడా సంధ్యతో పాటు మనోహర్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి ఈలోపు లోపల మనోహర్ ల్యాప్టాప్తో వర్క్ చేస్తూ కనిపించాడు. వెళ్ళు శ్రీ
అని శ్రీని తోసేస్తూ చెప్పింది లేఖ. వెళ్ళు 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 అని జాలి దయ లేకుండా ఎలా తోసేస్తున్నావే, అయినా నువ్వు ఒక పెద్ద రాక్షసివే బాబు, చూడు ప్రేమించినోడు ఎదురుగుండా ఉంటే ఉండు ఉండు అనకుండా తోసేస్తున్నావు అని అన్నాడు శ్రీకర్. అబ్బా చాలు వెళ్ళు శ్రీ అని అంది లేఖ. నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా, నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను అని అన్నాడు శ్రీకర్. ఏంటి ఇచ్చేది, మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం మనం, పా ముందు అని శ్రీని తోసేసి డోర్ వేసేసి నవ్వుకుంది. రాక్షసి, నాకు తెలిసే, రేపు చెప్తాను నీ పని అని అనుకున్నాడు శ్రీ. ఇంకా చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీకర్. లేక డోర్ వేసేసి ఈ తన్విక ఎక్కడ చచ్చింది అని అనుకుంటూ అలా వెతుక్కుంటూ సంధ్య వాళ్ళ గదిలోనికి వెళ్ళేసరికి మనోహర్, సంధ్య ఇద్దరు బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో గేమ్ ఆడుతూ ఉంటే తన్విక ఒక పక్కన వాళ్ళని గుర్రుగా చూస్తూ కూర్చుంది. రామాయణంలో మందరల ఆ చూపేంటే ముచ్చమొకందాన, అసలే మా సంధ్యలో ఇప్పుడిప్పుడే మనోహర్తో క్లోజ్గా ఉంటుంది కదా, మళ్ళీ నువ్వేంటే బాబు అని అనుకుంది లేక మనసులో. అలా అనుకుని నీ పని చెప్తానుండు అని, తన్విక మనం ఇద్దరం కూడా ఇంకొక గేమ్ ఆడుకుందామా రా, నాకు కూడా చాలా బోర్గా ఉంది, ఎలాగో నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా, మన ఇద్దరం కూడా ఒక గేమ్ ఆడుకుందాం రా సన్విక అని అంది లేక. అయితే మనం నలుగురం కలిపి ఆడుకోవచ్చు కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది కదా లేక అని అంది తన్విక. వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ మధ్యలో మనమెందుకు, అయినా వాళ్ళ మధ్యలో మనం ఎందుకు చెప్పు, పానకంలో పుడకలాగా అని అంది లేక. ఈలోపు తన్విక ఏదో చెప్పేంతలో ఇదేదో బాగుంది, మీరిద్దరూ ఆడుకోండి లేక అని అన్నాడు మనోహర్. ఒక పని చేద్దాం మన ఇద్దరం టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఆడుకుందాం, ఇదిగో గదిలో లేఖను తన్విక ఇక్కడ ఆడుకుంటారు అని అంది సంధ్య. ఓ ఏ ఇది ఇంకా సూపర్ ఐడియా అని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసి పద వెళ్దాము అని అన్నాడు మనోహర్. అంతే, తన్విక ముఖం మొత్తం మారిపోయింది. మరి ఈ చిరుబురులాటల్లో మనోలను తన్విక దూరం చేస్తుందా, లేదా సంధ్య మనో యొక్క ప్రేమను అర్థం చేసుకుని మనోకి దగ్గరవుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈరోజు ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మా ఛానల్ పైన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.